క్షమించాలి. ఇప్పటి క్రైస్తవ్యం యొక్క సంగతి ఏంటంటే దేవుని కొరకు దప్పికొనుట మనకు చాలా కష్టం, ప్రార్థనలో గడుపుట మనకు చాలా కష్టం, వాక్యమును ధ్యానించడం మనకు చాలా కష్టం. దావీదుకు చాలా సులభం. ఒకరిని క్షమించడం మనకు చాలా కష్టం. ఏశావుకు కూడా చాలా సులభం. వ్యభిచారి భ్రష్టుడు అయినటువంటి ఏశావు కూడా యాకోబును క్షమించి ముద్దు పెట్టుకున్నాడు, ఏడ్చాడు. తమ్ముడా, ఏదో అప్పుడు ఏదో అనుకున్నావులే, మర్చిపో, నేనేం చేయను తమ్ముడా అని ఏశావు యాకోబు మీద పడి ముద్దు పెట్టుకొని కౌగలించుకున్నాడు. వీడు నాకు రావలసిన ఆశీర్వాదాన్ని దొంగిలించాడు, దొంగ, నేను చంపేస్తాను నేను అన్నాడు ఒకప్పుడు. జరిగిందేమో జరిగింది. దేవుడు అనుమతించకుండా ఏం జరగదు కదా. తమ్ముడు, నువ్వు భయపడకు, నేను నీ భార్య పిల్లలు నేనేమన్నాను, కానుక తీసుకోన్నయ్యా అంటే, నాకెందుకు తమ్ముడు, నాకు బోల్డ్ అంతుందిగా, నీది నువ్వే తీసుకో. యాకోబు భయపడ్డాడు. పాత కోపం పెట్టుకొని అన్నయ్య వచ్చి నన్ను చంపేస్తాడేమో, 400 మంది యుద్ధ వీరులు ఉన్నారు ఆయనతో, కైమ కొట్టేస్తాడు, భయపడ్డాడు. యాకోబు భయముతో అన్నను చూసి 7 సార్లు నేల మీద సాగిలపడి వచ్చాడు. అన్నయ్య అని పిలిచే దమ్ము లేదు. నా ప్రభు అంటున్నాడు, తోడబుట్టిన అన్నయ్య, ఎందుకంటే ఆయన్ని మోసం చేశాడు. అన్నయ్య అనేది లేదు, ప్రభు అంటున్నాడు. ఎందుకంటే అన్నయ్యకి నా మీద కోపమేమో, చంపుతాడేమో అని. ఏశావు ఉన్నాడు, సహోదరుడా ఇలా రా అని చెప్పి కావలించుకొని ముద్దు పెట్టుకొని ఏడ్చాడు. ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి. అతడు వ్యభిచారి, ఏమండి, భ్రష్టుడు, వ్యభిచారి అని లేఖనం చెప్పింది. ఆ పేరు మీరు ఎవరన్నా పెట్టించుకుంటారా? భ్రష్టుడు, వ్యభిచారి అని పిలిపించుకుంటారా? ఇష్టమా ఎవరికైనా? మనకెవరికి ఇష్టం లేదు. మనం భక్తులమండి, భ్రష్టులం ఎందుకు అవుతాం? మనం పరిశుద్ధులమండి, వ్యభిచారులం ఎందుకు అవుతాం? ఒప్పుకున్నా. వాడేమో భ్రష్టుడు, నువ్వు భక్తుడివి, భక్తురాలివి. వాడేమో వ్యభిచారి, మీరందరూ మనందరం పరిశుద్ధులం. మరి భ్రష్టుడికి ఉన్న, వ్యభిచారికి ఉన్న ప్రేమ, క్షమాపణ భక్తులకు లేకపోతే ఎలాగండి? భక్తుడు భ్రష్టుడి కంటే ఎక్కువ ప్రేమించాలనా లేదా? భక్తుడైన వాడు, విశ్వాస అయినవాడు, దేవుని బిడ్డ, పరిశుద్ధుడైన వాడు ఏశావు కంటే ఎక్కువ క్షమించాలా లేదా? క్షమించడం దావీదుకు సులభం, క్షమించడం ఏశావుకు కూడా సులభం. కానీ ఈ తరం క్రైస్తవులకు కష్టం.